గురుభ్యో నమ. ప్రశ్న అడగడం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం అనేటువంటిది మీకు యూట్యూబ్లో కొట్టుకుంటే చక్కగా, ఎందుకంటే ఒకనాడు పండితుల దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగి తెలుసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. కాలానుగుణంగా కాలం మారుతుంది, అన్నీ మనకి సౌలభ్యంగా దొరుకుతున్న సమయంలో కూడా మనం అవి కూడా వెతుక్కోలేనటువంటి పరిస్థితిలో పడ్డం నిజంగా శోచనీయం. ఎందుకంటే ఒకనాడు బియ్యం దంచి అవి వండి జాగ్రత్త పెట్టి కొద్ది కొద్దిగా వాడి తింటుండేవాళ్ళు. ఇప్పుడు మనకు బజారుకు వెళితే బస్తాలు కొద్ది బియ్యం తెచ్చి ఇంట్లో పడేసుకోవచ్చు, కానీ తినగలిగే శక్తి లేదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి అనుకూలంగా అన్నీ నడిచి వస్తున్నాయి. భగవంతుడు అన్నీ ఇస్తున్నాడు. కలిలో అన్నీ ఇచ్చి చేసుకోమంటే చేసుకోవడంలో మనం పొరపాటు పడుతున్నాం. ఇది మీరు గ్రహించుకోండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆ రుణ విమోచక అంగారక స్తోత్రం తెలుగు పీడిఎఫ్ అని కొడితే మీకు చక్కగా అది డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఆ చక్కగా అంగారక స్తోత్రం ఉన్నటువంటి ఆ మంత్రాలని చక్కగా చదువుకుంటూ ఉన్నప్పుడే ఈ ఎర్రటి అక్షతలు స్వామి మీద వేస్తూ ఉండాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇది చెప్పడానికి మీకు పట్టే సమయం కేవలం 3:30 నిమిషం నుంచి 4 నిమిషాలు. మొట్టమొదటగా కొత్తగా చేసేటప్పుడు మీకు కొంచెం తడుముకోవడం అలవాటు అవుతుంది కాబట్టి ఒక 6 నిమిషాలు. అంటే మీరు కూర్చున్న తర్వాత మీ గోత్రం చెప్పుకొని ఒక ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవడానికి ఒక 2-3 నిమిషాలు, ఇది ఒక 6 నిమిషాలు, వేరే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఆ తర్వాత మీరు చక్కగా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వ్రతం, అంటే స్వామివారి అష్టోత్తరం. ఈ అష్టోత్తరం ఒక 2 నిమిషాలు పడుతుంది. అది కూడా నెట్లో డౌన్లోడ్ అవుతుంది. చక్కగా వింటూ చేసుకోవచ్చు. లేదా బజార్లో పుస్తకం తెచ్చుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది. ఓం స్కందాయ నమః, గుహాయ నమః, షణ్ముఖాయ నమః, మొత్తం 108 నామాలు. ఒక 2 నిమిషాలు, మహా అంటే 3 నిమిషాలు, 13 నిమిషాలు. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు నైవేద్యం పెట్టడానికి సరిపోతుంది. అంటే ఇక్కడతో నీకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆ స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి? బెల్లం పొంగలి చేయాలి. గుడోపహారం అంటారు. అంటే బెల్లంతో చేసినటువంటి పొంగల్. అంటే రోజు అంతే అంత బెల్లం లేదు, నువ్వు బెల్లం పొంగలి వండడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి చక్కగా మెత్తగా పెసరపప్పు బియ్యం అంతే అంత పెట్టేసి అది అంతే పెట్టు, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అంత బెల్లం కొద్దిగా నలగొట్టి భార్య చక్కగా తయారు చేసినటువంటి ఆ బెల్లం పొంగల్ ఏదైతే ఉందో ఆ పొంగల్లో కొద్దిగా నెయ్యి వేసేసి చక్కగా స్వామివారికి నివేదన చేసి అది నీవు ప్రసాదం తీసుకోవాలి. ఎందుకు బెల్లం పొంగల్ తినాలి అంటే, బెల్లం మృత్యువు దారిద్ర్యం రెండింటిని నశింపజేస్తుంది. అంటే నీకు ఇక్కడ రోగం వల్ల మృత్యువు, రుణం వల్ల దారిద్ర్యము రెండు సంభవిస్తాయి. ఈ రుణ దారిద్ర్యాలని రెండింటిని కూడా తప్పించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి ఆ బెల్లంలో ఉంటుంది. ఆ బియ్యము చంద్రుడు మనస్కారకుడు, మనకి ఆ మనస్సు కష్టం లేకుండా చేస్తాడు. అందులో ఉన్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో అది ముద్గలు అంటారు. ఆ ముద్గము శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, నీ స్థితిని పెంచుతాడు. శ్రీ మహావిష్ణువు ఎవరికి భర్త అండి? సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త. ఆయన కుమారుడే అంగారకుడు. చూడండి, మనం పురాణాన్ని లోతుగా వెళ్ళి పరిశీలించుకుంటే ఈ రిలేషన్ ఇన్ బిట్వీన్ అంగారక అండ్ స్వామి, ఎవరైతే ఈ యొక్క మహావిష్ణువు ఉన్నాడో ఆ రిలేషన్ కనపడుతుంది. అట్లాగే ఈ వ్రతం చేసేటప్పుడు చతుర్దశి వస్తుంది. కృష్ణాంగార చతుర్దశి అని మనం చెప్పుకున్నాం కదా. మధ్యలో ఒక చతుర్దశి వస్తుంది. ఆ చతుర్దశి నాడు శివుడి వీర్యం చేత కూడా ఈయన ఉద్భవించబడ్డాడని ఒక కథ ఉంది. కాబట్టి ఆ మాస శివరాత్రి వచ్చిన రోజు మీ జన్మ నక్షత్ర నామ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకొని చక్కగా ఈశ్వరుడి మీద పాలతో అభిషేకం చేసేయండి. ఇలా మీరు చేసేసి ఈ యొక్క 41వ రోజున ఈ విధంగా చక్కగా బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి, పూర్వజన్మకృత పాపం చేత నాకు సంభవించినటువంటి కష్టాల నుంచి ఓ అంగారక ప్రభువు నన్ను బయటయ్యి, నన్ను తప్పకుండా ఈ కష్టాల నుంచి బయట వేసేసి నన్ను అనుగ్రహించు, నా రోగాన్ని, నా యొక్క అప్పులని, రుణాన్ని, దారిద్ర్యాన్ని, సమస్త కష్టాలని తీర్చేయమని చెప్పి నమస్కారం చేయండి. తప్పనిసరిగా మీ విషయంలో మీ అప్పులు, రోగాలు తీరకపోతే నన్ను అడగండి. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఖచ్చితంగా మీరు చెయ్యడానికి మీకు ఈ గ్రహం అనుకూలించదు. మనస్సుతో నిగ్రహించుకొని
మనం కూర్చొని చెయ్యాల్సినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్రతం. ఈ వ్రతం చేసి అప్పుల్లోంచి బయటపడి, రోగాల్లోంచి బయటపడి ధనవంతులైనటువంటి వారి లిస్టు నా దగ్గర ఉంది. అందుకే నేను అంత ధైర్యంగా చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వ్రతం చేసి మీరు తప్పనిసరిగా మంచిని పొంది రోగాల నుంచి విముక్తులవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.